ఏంది పరిస్థితి ఏందన్నా నిజంగా పెట్రోల్ దొరకట్లేదా ప్రజలు భయపడతా ఉన్నారు మీరు అన్న లేదన్న అట్లేం లేదు. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కి ఇప్పటివరకు నిన్నటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు అన్న. మార్నింగ్ వరకు బజార్ అన్నట్టు మార్నింగ్ నుంచి ప్రాబ్లం అయిపోతుంది అన్న చాలా. అసలు నిన్న నైట్ కూడా పెట్రోల్ పంపులు ఎక్కడ కానీ చెప్పోజ్ దగ్గర కానీ మొత్తం బ్లాక్ చేసేసారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారన్న. ఇప్పుడు ఇంట్లో ఎమర్జెన్సీ ఉంటది, హాస్పిటల్ కి వెళ్ళేది ఉంటది, ఎక్కడికన్నా మదర్ కి ఫాదర్ కి ఏమన్నా అయినా తీసుకెళ్ళడానికి ఉంటది కదా అన్న. అప్పుడు వెహికల్ అన్న బండ్లో కూడా జస్ట్ ఇందాకనే పెట్రోల్ అయిపోయింది అన్న. నిన్న కొట్టించుకుందామంటే కూడా నిన్న ఫుల్ వర్షం ఒకటి, మళ్ళీ ఇంకోటి బ్లాక్ అయిపోయినాయి పెట్రోల్ పంప్స్, మొత్తం పబ్లిక్ జామ్ అయిపోయారు అందరూ. అలా నాకు కూడా ఇక సరే రేపు ఒప్పించుకుందాం అన్నట్టు లైట్ తీసుకొని వచ్చేసాను. మార్నింగ్ వచ్చే వరకు పెట్రోల్ అయిపోయింది. అంటే ఇక్కడ జనాలు కూడా భయపడే పరిస్థితులు చూస్తుంటే నీకు లీటర్ అవసరం ఉంటే ఒక్కొక్కరు వాటర్ క్యాన్లలో 5-5 లీటర్లు తీసుకుని ఇట్లా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవునా, అట్లా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటానా. ఇంకోటి ఏంటంటారా, ఇప్పుడు 2 వీలరే కానీ 4 వీలరే కానీ వెహికల్స్, పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం కానీ, మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా పరిస్థితులు బట్టి వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ అట్లా దానికని వాళ్ళు కూడా వచ్చి వాటర్ క్యాన్ల. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 5 days ఉంది. 5 days అంటానా ఇప్పుడు 1 రోజు 2 రోజులు అంటే ఏమనుకుంటాం అన్న. 5 days అంటే కష్టం అయిపోతుంది కదా అన్న ఎవరికైనా. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు భయపడి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, భయపడొద్దని ప్రభుత్వం చెప్తాం. అంటే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి, ఏమైనా సజెషన్స్ మీ తరపున? ఇట్లా ఉంటే బాగుంటుంది, లిమిట్ ఉంటే బాగుంటుంది, అంటే పెట్రోల్ ఈ బైక్ కి ఇంతే పోయాలి, ఈ కార్ కి ఇంతే పోయాలి అని చెప్పి. అన్న ఇప్పుడు అవునా, ఇప్పుడు దానికి ఇంత వస్తే మళ్ళీ వేరే పనులకు కూడా 2 వీలర్స్ ఎక్కువ అంటే అన్న 4 వీలర్స్ కే ఉంటది అన్న. ఎక్కువ 2 వీలర్స్ అంటే తక్కువనే ఉంటుంది అన్న, తక్కువ తాగుతాయి కానీ 2 liters సరిపోతుంది అన్న. అవునన్నా, అదే జర ఇప్పుడు ఇస్తే జర బాగుంటది కదా. చాలా మంది కూడా చూస్తున్నాం ఇక్కడ వాటర్ క్యాన్స్ ఒక్కొక్కరు 3 బబుల్స్ తీసుకొని వస్తుంటే ఏంది మరి పరిస్థితి? ఆ 3 బబుల్స్ లో వచ్చే వాళ్ళు 10-20 మందికి పోయొచ్చు. 10-20 మందికి ఆ లోపల కొట్టేవచ్చనా. మళ్ళీ అక్కడ వాళ్ళు ఆపేస్తారు. మళ్ళా పెట్రోల్ ఉందా లేదో కూడా మనకు తెలియదు అన్న. వాళ్ళైతే ఆపేస్తారు వెహికల్స్, లేదు లేదని అంటారు. మనకేమో డ్యూటీలోకి వెళ్ళాలా, మార్నింగ్ లేచి ఎమర్జెన్సీ ఉంటది ఆఫీసులలో. ఎట్లుంటది అన్న, మళ్ళీ వాళ్ళు సార్ వాళ్ళకి మేము చెప్పుకోవాలా ఇట్లుంది ఇట్లా అని. చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా అన్న. ఇట్లా అయితే చాలా కష్టం అయిపోతుంది. ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు, ప్రభుత్వాలు అంటారు. నిజంగా ప్రభుత్వం నుంచి పెట్రోల్ డీజిల్ రాకపోతే కొరత నిజంగానే ఉంటాయి. ఏంది పరిస్థితి, ప్రజల పరిస్థితి? చాలా కష్టం అయిపోతుంది అన్న, చాలా కష్టం అయిపోతుంది. ఇక అప్పుడు సైకిల్ ఏ బండ్లు పక్క పెట్టేసి ఆ సైకిల్ ఛార్జింగ్ వెహికల్స్ అవే నడుస్తాయి అన్న. ఇక ఇట్లా చేస్తే దాదాపు ఒక్కొక్కరు 15-20 కిలోమీటర్లు పోవాల్సి ఉంటుంది. మన రూమ్ నుంచి మీరు పోయే కంపెనీకి ఎట్లా మన సైకిల్ పైన ఇక ప్రభుత్వము సహకరించి ఏదో ఒకటి చేయాలన్న. వాళ్ళే ఇక ప్రభుత్వం ఏదో ఒకటి చూసి చేయాలన్న.